అందరికీ నమస్తనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఈ ఏర్పాటు ఒక ఘట్టం. తొలి దశ మలి దశ ఉద్యమాలల్లా ఎందరో మంది కష్టపడ్డరు, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిండ్రు. ఒక శక్తి ముందటుండి నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కృషి చేసింది. ఆ శక్తి కేసీఆర్. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. కారణ జన్ముడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది ప్రజలు మాట్లాడుతూ ఉంటే అసలు ఉద్యమకారుడే కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడలే, ఆమరణ నిరాహార దీక్ష చేయలే. ఇగో ఇటువంటి ముచ్చట్లన్నీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది కేసీఆర్ అంటే పడనోళ్ళు మాట్లాడుతున్న ముచ్చట్లు. సుదీర్ఘమైన ప్రయాణం, 24 ఏండ్ల రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీ అంటే సొంతంగా పార్టీ పెట్టుకొని ముందటికి కొనసాగిన ప్రస్థానం ఏప్రిల్ వస్తే 26 ఏండ్లు కంప్లీట్ చేసుకుంటుంది. రైట్. మొత్తం మీద ఆయన ఇప్పుడు 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నారు కేసీఆర్. అసలు కేసీఆర్ జీవిత ప్రస్థానం ఏంది, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పడ్డ కష్టమేంది, ఆయన మీద వస్తున్న విమర్శలలో నిజమేంది అబద్ధమేంది, ఇగో ఈ నిజాలు నిందలు ఇవన్నీ అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక నిపుణులు వి ప్రకాష్ అని ఉన్నారు. అసలు కేసీఆర్ ప్రస్థానం ఏంది, కేసీఆర్ కష్టమేంది, ఆయన మీద ఉన్న విమర్శలు ఏంది, ఇవన్నీ అంశాలు మాట్లాడుకుందాం. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు అన్న? అన్న 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నారు కేసీఆర్. ఇయ్యాల ఏం చెప్తారన్న? మీకు ఎక్కువగా సాన్నిహిత్యం ఎక్కువ, దాదాపు 25-26 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఆయనతోని. ఏం చెప్తారన్న? ముందుగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ లేకుండా తెలంగాణను ఎవరం ఊహించలేం. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ కంటే గొప్ప నాయకుడు గతంలో లేడు, ఇప్పుడు రాడు. కొంత చెన్నారెడ్డి గారు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అయినా కూడా చాలా విషయాలలో ఆయన కంటే ఎక్కువగా వ్యూహకర్తగా సమయానికి అవసరమైన ఎత్తుగడలను వేయడంలో కానీ, ప్రజలను మేల్కొల్పడంలో, ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా తన వాక్చాతుర్యాన్ని ఉపయోగించడం కానీ, తర్వాత ప్రతి ఒక్కరిని తనతో పరిచయమైన కొద్ది రోజులు అనుబంధం ఉన్న వాళ్ళందరినీ పేరు పెట్టి పిలిచి గుర్తుపట్టే ఆ జ్ఞాపక శక్తి కానీ, తర్వాత గంటల కొద్దీ ఒకే అంశం మీద దృష్టి పెట్టి ఒక సమస్యకు పరిష్కారం దొరికేదాకా మేధోమదనం చేసుకోవడం, ఇవన్నీ కూడా కేసీఆర్కు అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ. ఏది ఆలోచించినా కూడా ప్రజలకు ఏమీ బెనిఫిట్ అవుతుంది, కాళోజీ గారు అన్నట్టుగా ప్రజల గొడవ నా గొడవ అన్నట్టుగా చాలా వరకు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో ఉన్న కాలంలో కానీ ఆ ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అభిమానము చాలామందికి అది కనబడదు, తెలియదు కూడా. బట్ పక్కనే ఉన్నాం, ఏళ్ళకేళ్ళు ఆయనతో ఉన్నాం కాబట్టి, కొన్ని వేల రోజులు ఆయనతో గడిపినాం కాబట్టి ఆయన బాధ ఏందో తెలుసు. తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి కూడా ఆయనే ప్రధానంగా ఈ ప్రజల కష్టాలను, కన్నీళ్లను పాపాలంటే ఈ ప్రాంతానికి నీళ్ళు రావాలి, ఈ నీళ్లను ఎండిన భూములకు పారించాలి, ఎండిపోయిన చెరువులు రిజర్వాయర్లన్నీ నిండాలి, పచ్చదనం ఉండాలి, వలసపోయిన బొంబాయి, దుబాయ్ ఇట్లాంటి దేశాలకు వలసపోయి బాధపడుతున్న వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మళ్ళీ ఇక ముందు ఎవరు వలస పోకుండా చూడాలి, పాలమూరు బిడ్డల కోసం, నల్గొండ వాళ్ళు ఇక్కడ వచ్చి రిక్షాలు దొక్కుడు, కూలి పనిచేసుడు, ఇదంతా కూడా ఆయనను కదిలించింది. దాంతోపాటుగా విపరీతంగా విచ్చలవిడిగా యువకులను బట్టి కాల్చి చంపి నక్సలైట్ ముద్రేయడము, బూటకపు ఎన్కౌంటర్లు, ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాతనే ఆయన ఈ తెలంగాణ ఉద్యమాన్ని తన చేత్తో నడపాలనుకున్నాడు. ఆయన దానికి కావాల్సిన 9 నెలల పాటు ఒక వ్యూహాన్ని, రోడ్ మ్యాప్ను రూపొందించుకొని ఆయనే ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. కేసీఆర్ మొత్తంగా ఆయన లైఫ్ను చూసినట్టయితే, సరే ఆయన పుట్టింది ఒక వ్యవసాయ కుటుంబం, రాఘవరావు గారు అనుకుంటా వాళ్ళ నాన్న. ఆయన వాళ్ళు అప్పర్ మానేర్ డ్యామ్ కింద గంభీరావుపేట మండలంలో ఉంటుంది. భూములు కోల్పోయినప్పుడు ఆ నిజాం కాలంలో
నిజాం చివరి రోజులు అవి, అంటే ఆయన పాలనకు చివరి రోజులు 45 ఆ ప్రాంతంలో అప్పర్ మానే డ్యామ్ నిర్మాణంలో వాళ్ళ భూములు పోవడంతో, వాళ్ళు ఉన్న ఊరు కూడా మునిగిపోవడంతో ఈ సిద్దిపేట తాలూకాలోని చింతమడకకు వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అక్కడ వాళ్ళ ప్రస్థానం అంతా అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆయనది. కొన్ని చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు కూడా వాళ్ళ నాన్న చేసేవాడు. రంగారావు, చంద్రశేఖరరావు ఇద్దరు అన్నదమ్ములు, 9 మంది వాళ్ళకి సిస్టర్స్. సో రంగారావు పొలిటికల్గా యాక్టివ్ ఉండేవాడు. కేసీఆర్ గారి కంటే కూడా ఆ రోజుల్లో ఆయన అందరితో మంచిగుంటూ చేసేవాడు. అయితే ఈ కేసీఆర్ మాత్రం ఆయన విద్యార్థిగా సిద్దిపేటలోనే చదువుకున్నాడు. విద్యార్థి దశ అయిన తర్వాత ఆయన కొంతకాలం పాటు ఢిల్లీలో ఉన్నాడు. రాజకీయాల మీద ఆసక్తితోని సంజయ్ గాంధీకి దగ్గర అయింది ఆయన. సంజయ్ గాంధీ దగ్గర కావడానికి కూడా ఏంటంటే, జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పుడు ఇందిరాగాంధీని అరెస్ట్ చేసినప్పుడు చాలామంది యువకులు ఆ కారుకు అడ్డం పడుకున్నారు. అలా కేసీఆర్ కూడా ఒకడు. అప్పుడు సంజయ్ గాంధీ చూసిండు, ఇతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు, వాళ్ళ మమ్మీని అరెస్ట్ చేయకుండా అడ్డుకున్న వాళ్ళ ఆయన కూడా ఉన్నాడు అన్నట్టుగా దగ్గర తీశాడు. అప్పుడు గులాం నబీ ఆజాద్ వీళ్ళంతా స్నేహితులు ఉండేవాళ్ళు. సంజయ్ గాంధీ కోటరీలో ఉండేవారు. ఎన్టీ రామారావు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు అప్పటిదాకా మదన్ మోహన్ అక్కడ ఎమ్మెల్యేగా ఉండే. తెలంగాణ ఉద్యమ కాలంలోనే వీళ్ళ కుటుంబానికి మదన్ మోహన్ బాగా సన్నిహితుడు. చెన్నారెడ్డి గారు అప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. నచ్చింది ఆయనకు, ఇల్లు నచ్చింది. ఆ రోజుల్లోనే అది ఒక పైన మిద్దె ఉండేది. ఇక్కడ నాకు మంచిగా ఉన్నదని చెప్పి ఆయన సిద్దిపేటలో హోటల్లో ఉండకుండా చెన్నారెడ్డి వీళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మ పెట్టే ఆ కూరలు అవన్నీ ఆయనకు నచ్చినాయి. సో అట్లా రోజు రాత్రిపూట చెన్నారెడ్డి ఉండడం, మదన్ మోహన్ అక్కడ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం 69 ఉద్యమం కాలంలో. అట్లా కొంత తెలంగాణతో ఆయనకు అప్పటికి 10వ తరగతి ఏమి ఉన్నట్టున్నాడు. అట్లా తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ కోసం వీళ్ళు ఎందుకు చేస్తున్నారు. తర్వాత మదన్ మోహన్ వాళ్ళ కుటుంబానికి దగ్గర కాబట్టి ఆ తర్వాత కూడా 2-3 సార్లు మదన్ మోహన్ గెలిచిండు. ఒకసారి మంత్రిగా ఉన్నాడు. కొంత ఆయన ప్రభావం కూడా పడ్డది. రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనుకున్నాడు. సిద్దిపేటలో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ బహుశా హైదరాబాద్ వచ్చేసి ఉంటాడు. అది అయిపోయిన తర్వాత ఆయన ఢిల్లీ రాజకీయాలలో కొంత సంజయ్ గాంధీకి దగ్గర అయ్యాడు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిండో, ఇక మదన్ మోహన్ ఉన్నంతకాలం నాకు కాంగ్రెస్లో టికెట్ రాదని చెప్పి అప్పటికే సంజయ్ గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతాడు. చనిపోయినప్పుడు ఇక పైలట్గా ఆయన దీనిలో ఉండే, ఇది చార్టర్డ్ ఫ్లైట్ ఏదో, దానిలో ప్రమాదం జరుగుతుంది ఢిల్లీలో సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ 1980. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎన్టీ రామారావు పార్టీ పెట్టగానే ఆ పార్టీలోకి పోతాడు ఆయన. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు కొన్ని 100 ఓట్ల తేడాతోనే మదన్ మోహన్ చేతిలో ఓడిపోతాడు. తను ఎట్లా ఓడిపోయాడు అనేది మళ్ళీ అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకొని 2 ఇయర్స్కే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. 85లో 84 చివరిలో ఆ ఎన్నికలల్లో మళ్ళీ టికెట్ తీసుకొని ఆయనే మదన్ మోహన్ మీద గెలుస్తాడు. ఇక అక్కడి నుంచి ఆయన ఎప్పుడు ఓడిపోలే, అనేక సార్లు గెలిచాడు. సో మొదటి నుంచి కూడా అది ఎన్టీ రామారావు అయినా చంద్రబాబు నాయుడు అయినా తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుందనేది గమనించుకుంటూ వచ్చిండు ఆయన మొదటి నుంచి. అంటే రోడ్లకు డబ్బులు అడుగుతూ ఇవ్వకపోవడం, చెరువులకు ఇవ్వకపోవడం, ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇవ్వమంటే ఇవ్వకుండా స్లాబ్ సిస్టమ్ పెట్టడం, అది కూడా ఆయన వల్లనే. ఎన్టీ రామారావు దగ్గర పోయి ఇలా ఇట్లా కరెంటు ఛార్జీలు పెంచితే ఆంధ్రాలోనేమో కాలడ్డం పెడితే పారే కాలువలు ఉంటాయి, ఇక్కడనేమో మీరు బోర్ తవ్వుకోవడానికి బావి తవ్వుకోవడానికి సాయం చేయరు, పైనుంచి మోటార్లు పెడితే కరెంట్ ఛార్జీలు ఏంది, ఫ్రీగా ఇవ్వాలి అంటే అట్లా కాదు, దీనికి స్లాబ్ సిస్టమ్ పెడదామని అప్పుడేదో 3 hours పవర్ కింద 5 hours పవర్ కింద అని పెట్టారు. తక్కువనే 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. సో అట్లా ఆయన వల్లనే అది అయింది. తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద ఆయన ఎప్పుడు మాధవరెడ్డితోని ఇక్కడ ఎమ్మెల్యేలతో మీరు అడగండి, మీరంతా మినిస్టర్స్ అని చెప్పి అనేవాడు. ఎప్పుడైతే ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడు మధ్య వివాదం వచ్చి ఆ ఎన్టీ రామారావుని ఆయన వెన్నుపోటు పొడిచి దించేసిండో, ఆ టైంలో కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నాడు.
తర్వాత కాలంలో రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరణ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కేసీఆర్ గారికి చంద్రబాబు అవకాశం ఇచ్చాడు. అయితే చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి 99 ఎన్నికలకు పోవడానికి రోడ్ మ్యాప్ ఇచ్చింది, ఒక విజన్ ఇచ్చింది. ఆయన అధికారంలోకి రావడానికి ఎక్కువ ముఖ్యమైన పాత్ర వహించింది కేసీఆర్. బట్ అది ఈయన చాలా తెలివైనోడు అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో. తర్వాత వెల్మలకు చాలా తక్కువ పర్సెంటేజ్ వాళ్ళ జనాభాలో, తెలంగాణలో అయితే 0.4%, ఆంధ్ర తెలంగాణ కలిపితే కూడా వాళ్ళు అంతకంటే ఎక్కువ పర్సెంట్ ఉండరు. అప్పటికే ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చాడు ఆయన. ఒకటి విజయరామారావు సిబిఐ డైరెక్టర్ ఉండే, ఆయన చంద్రబాబు నాయుడు ఆహ్వానం మీద ఆ పార్టీలోకి వచ్చాడు. అంటే మేధావులు విద్యావంతులు రావాలన్న పార్టీలకని అడిగాడు ఆయన. సో అట్లా ఆయన ఐపీఎస్ ఉన్నా కూడా వచ్చాడు ఆయన. ఆయన ఖైరతాబాద్ స్థానం ఇచ్చి పీజీఆర్ మీద గెలిచిండు ఆయన. ఆయనను తర్వాత విద్యాధర్ రావు అని ఆంధ్రలో చాలా సీనియర్ టీడీపీ నాయకుడు, వాళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత ఇక మంత్రివర్గంలో వెల్మలకు మళ్ళీ ఇవ్వడానికి అవకాశం లేదన్నట్టుగా కేసీఆర్కి ఇవ్వలేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు దాదాపు ఇప్పటికి కూడా వినబడుతుంది, ఎందుకు వెన్నుపోటు ఓడవాల్సి వచ్చింది? వెన్నుపోటు ఎందుకు ఓడిచిండు పిల్లనిచ్చిన మామని? 94లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, విజయభాస్కర్ రెడ్డి, అంతకుముందు నేదురుమల్ జనార్దన్ రెడ్డి, అంతకుముందు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వాళ్ళకంటే ముందు నేదురుమల్ జనార్దన్ రెడ్డి కంటే ముందు చెన్నారెడ్డి ఉండే. అయితే ఇట్లా కాంగ్రెస్ 3 సార్లు ముఖ్యమంత్రులను మార్చింది, అంతకుముందు 4 సార్లు మార్చింది. దీనివల్ల కొంత ప్రజల లోపల వ్యతిరేకత వచ్చింది. అయితే అప్పుడు ఎన్టీ రామారావుకు ఎప్పుడు అసెంబ్లీలో ఎవరికి రానంత మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి, ప్రధాన ప్రతిపక్షం. సో 225 పైన వచ్చినట్టు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అయితే అప్పటికే లక్ష్మీ పార్వతిని ఆయన పెళ్లి చేసుకున్నాడు, రెండో వివాహం. ఆయనకి ఎందుకంటే అప్పుడు పిల్లలు ఎవరు ఆయనను పట్టించుకోలేదు ఓడిపోయిన టైంలో. ఆయనకు అన్నం కూడా ఇట్లా చేత్తో తినేంత శక్తి లేకుండే, ఎవరో ఒకరు తినిపించాలి. అయితే ఆమె కొంత ఆయనకు సహాయం చేసేది. అట్లా ఆయన అనుకున్నాడు, ఈమె నాకు ఓల్డ్ ఏజ్లో ఉంటే బాగుంటుంది తోడు అని చెప్పే చేసుకున్నాడు ఆయన. అయితే దాన్ని ఓర్వలేదు వీళ్ళెవరు కూడా, కుటుంబ సభ్యులు కానీ వీళ్ళంతా కూడా. మళ్ళీ వాళ్ళకి ఎంతసేపు ఆయన ఆస్తి మీద కళ్ళు ఉండేది. అయితే చంద్రబాబు నాయుడు ఏం అనుకున్నాడంటే ఈమె తనకు అడ్డుపడుతుంది అడుగడుగున, మళ్ళీ పవర్ సెంటర్గా తయారవుతుంది ఎన్టీ రామారావు దగ్గర. అయితే ఆమె అట్లా ఏం చేయలేదు, ఆమెకు రాజకీయాలు తెలివై, ఆమె భర్త హరికథ చెప్పేవాడు, ఆయనతో విడాకులు తీసుకున్నది. ఈమెకు రాజకీయాలే తెలివై అసలు. అయితే అదొక బహానా, అంటే సాకుగా చూపెట్టిన లక్ష్మీ పార్వతిని. అసలు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడచడానికి సిద్ధమైందంతా ఈ పెట్టుబడిదారులు. అలా రామోజీరావు కూడా ఒకడు. రామోజీరావుకు ఆయన చెప్పినట్టల్లా ఎన్టీ రామారావు వినలేదు. అట్లాగే ఆయన నక్సలైట్ల మీద బ్యాన్ తీసేసిండు, కొంత కంటిన్యూ చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు బ్యాన్ పెట్టింది నక్సలైట్ గ్రూప్. 95లో ఆ బ్యాన్ అయిపోయింది టైం. అంటే దానికి టైం ఉంటుంది, 2 years 5 years ఉంటుంది కదా. ఆ పీరియడ్ అయిపోయాక మళ్ళీ రెన్యువల్ చేయాలి కదా, చేయలేదు ఆయన. నక్సలైట్ సంస్థలన్నీ ఓపెన్ అయిపోయినాయి. తర్వాత ప్రొహిబిషన్, మద్యపాన నిషేధం, ఎన్టీ రామారావు మద్యపాన నిషేధాన్ని అమలు చేసిండు. ఈ లిక్కర్ లాబీ అంతా చంద్రబాబు నాయుడును ఎంకరేజ్ చేసినాయి. ఆయన దిగిపోతే బాగుండు, లేకపోతే మనది నడిచినట్లేదు. తర్వాత ఎన్టీ రామారావు అంతకుముందు మొదటిసారి గెలిచినప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసిండు. ఇక గ్రామాలలో అదంతా రెడ్డిలు ఈ వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళే కదా దాన్ని అంతా నడిపింది. కొంత ధనవంతులు, భూస్వాములు, ఈ వీళ్ళందరికీ ఏంటంటే ఎన్టీ రామారావు పట్ల. తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు ఆయనే. అయితే ఈ దొరలకు, రెడ్లకు, వీళ్ళకు బీసీలు అంటే గిట్టది, వీళ్ళంతా పనిచేయాలి కానీ వీళ్ళు పదవులలో ఉండుడేంది. అట్లా ఓవరాల్గా తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాలు కావచ్చు, అగ్రవర్గాలు కావచ్చు, తర్వాత ఈ లిక్కర్ లాబీ కావచ్చు, ఈ నక్సలైట్లు ఎత్తేయడం వల్ల కూడా వాళ్ళకే నష్టం కదా. దాంతోపాటు ఈ పెట్టుబడిదారులు, రామోజీరావు లాంటి మీడియా వాళ్ళు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు వెన్నుపోటు వెనకాలన్నారు. అట్లా జరిగింది అది. కాకపోతే పాపాలన్నీ లక్ష్మీపార్వతి మీద వచ్చేసేళ్ళు. ఆమెకేం తెలియదు పాపం. అంటే ఆమెకి ఏంటంటే కొంత ఉండొచ్చు ఉంటే భార్య కాబట్టి, ఆమెది ఎంత అంటే అల్ప సంతోషి. ఓ చీర పెడితే
ఫోన్ చేసి ఈయన నాకు చీర తెచ్చిండ మంచి చీర తెలియని దాంట్లో ట్రాన్స్ఫర్ అలా చేయి గిట్లా అడిగేది అన్నట్టు. చాలా ఆమె ఏదో ముఖ్యమంత్రి కావాలనో లేకుంటే ఈయనను సైడ్ ట్రాక్ చేయాలనో ఇట్లాంటివి ఏవి కూడా లేకుండే. అయితే కావాలని చెప్పి చేశారు అది. అట్లా చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అందరు ఎమ్మెల్యేలు ఆయనతోనే ఉన్నారు. ఒక ఇంద్రారెడ్డి, దేవినేని నెహ్రూ, మన మత్స్వనాచారి అప్పుడు ఎమ్మెల్యే ఆయన కూడా, వీళ్ళు తప్ప ప్రణయ్ భాస్కర్ అని వరంగల్లో ఉండే మంత్రి ఉండే, ఇట్లా కొంతమంది తప్ప అందరూ చంద్రబాబుతో వెళ్ళిపోయారు. కేసీఆర్ గారికి అప్పుడు మంత్రి పదవి ఇయ్యలేదు అని అన్నారు, అయిపోయింది కోట అయిపోయింది అని చెప్పేసి. ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినుంటే నిజంగానే ఇప్పుడు చేసిన ఆరోపణలు తగ్గట్టు బయటకు రాకపోతుండేనా కేసీఆర్? వాస్తవంగా ఏంటంటే వెలమ కమ్యూనిటీకి 2 ఇవ్వాలనుకొని ఇవ్వలేదా, లేకుంటే ఈయన ఆ రోజు అధికారంలోకి చంద్రబాబు రావడానికి ఎక్కువ కష్టపడ్డది. ఆయన మేధస్సునంతా కరిగించి అద్భుతమైన ప్లాన్స్, జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చంద్రబాబుకి ఇచ్చింది కేసీఆర్. అయితే తనకు మంత్రి పదవి రాదనుకోలే ఆయన. ఎందుకంటే ఎవరికి ఇస్తే బాగుంటుందని కూడా ఆయననే అడిగేది చంద్రబాబు. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం కదా, ఎవరెవరు మంత్రులు ఉంటే బాగుంటుంది అన్నట్టు ఈయన సలహా అడిగేటోడు. నన్నే అడుగుతానంటే నాకు ఇయ్యడా అనుకున్నాడు. అనుకొని సిద్దిపేటలో అందరికీ రాజ్భవన్ పాసులు ఇప్పించాడు 50 మందికి. ఇప్పిస్తే అన్ని పేర్లు చదివి ఈయన పేరు రాలే. దాంతో వాళ్ళంతా కుర్చీ ఎరగొట్టిళ్ళు. గవర్నర్ ఏమో ఆ మంత్రులతోనే వెనక పోయాడు ఛాయ్ తాగడానికి. ఈయన ఏం చేసాడు, ఎవరికి చెప్పకుండా రామ శ్రీనివాస్ అని ఒక స్నేహితుడు వరంగల్ అతను ఉండే, ఈ మధ్యన చనిపోయాడు. అయితే ఆయనను పట్టుకొని ఆయన కార్లో దాసర్లపల్లి దగ్గర ఆయనది ముచ్చెర్ల ఫార్మాసిటీ అంటాం కదా ఇప్పుడు, ఆడైనది తోట ఉండే ఫామ్ హౌస్, ఆడిపోయిండిగా 2-3 రోజులు అక్కడనే ఉన్నాడు ఎవరికి దొరకకుండా. ఎక్కడుండో ఎవరు తెలియదు. అప్పుడు ఆయన ఆలోచించిండు, కోపం వచ్చింది ఆయనకు. తర్వాత కూడా ఏం చేసిండు, ఆయన డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు. ఇచ్చేది ఏదో స్పీకర్ ఇచ్చినా బాగుండేది. ఆ స్పీకర్ ఏమో ప్రతిభా భారత్కి ఇచ్చిండు, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, దళిత్. డిప్యూటీ స్పీకర్ ఇచ్చేవరకు ఆయన నాకు మంత్రి పదవి, సీనియర్ మంత్రి కదా ఆయన. అంతకుముందు 2 సార్లు మంత్రి ఉండే, 89లో కూడా కరువు మంత్రి ఉండే. నన్ను అవమానించిండు నేను డిప్యూటీ స్పీకర్ ఇచ్చి. ఇదంతా కోపం ఉండే. అయితే ఆ టైంలో చంద్రబాబుకి ఆయనకు మధ్యలో ఆ గ్యాప్ రావడానికి కారణం ఆ మంత్రి పదవి రాకపోవడము, కనీసం స్పీకర్ కూడా ఇయ్యక డిప్యూటీ స్పీకర్ ఇవ్వడము, అది మనసులో ఉండే ఆయనకు. ఒకవేళ కనుక మంత్రి పదవి ఇచ్చుంటే ఆయన బిజీ అయ్యేటోడు కదా. అయితే మంత్రి పదవి రాలేదు కాబట్టి తెలంగాణకు రాలే ఆయన. మంత్రి పదవి రాలేదు కాబట్టి ఆయనకు సమయం దొరికింది ఇవన్నీ వినడానికి, ఆలోచించడానికి, మాలాంటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడడానికి. ఆయన మంత్రిగా ఉన్నా కూడా బషీర్బాగ్లో విద్యుత్ సమస్యల మీద ఊరేగింపులు తీశాయి 9 వామపక్ష పార్టీలు, గద్దర్ కూడా ఉండాల. అయితే ఆ ఊరేగింపు మీద పోలీసులు కాల్పులు జరిపితే 3 చనిపోయారు. అది అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నా అదే పని చేసేవాడు, మంత్రిగా లేకున్నా అదే పని చేశాడు. డిప్యూటీ స్పీకర్ కూడా క్యాబినెట్ మంత్రి ఈక్వల్ కదా, దానికి కూడా అన్ని మంత్రికి ఉండాల్సినవి అన్నీ ఉంటాయి అన్నట్టు. అయినా కూడా ఆయన లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడుకి ఓపెన్గా, ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గకపోతే తెలంగాణ రైతు ఉన్న గోచి ఊడిపోతుంది రాసిండు. రాసినాక ఇక దాన్ని జీర్ణం చేసుకోడు కదా చంద్రబాబు నాయుడు. అయితే ఆ టైంలో మాలాంటి వాళ్ళమందరం ఆయన కలిసి తెలంగాణ ఎందుకు అవసరం, ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి, అప్పుడు చెల్లించిపోయాడు ఆయన. రైతులు ఇట్లా 35,000 మంది చనిపోయారు, అప్పటికి ఒక 15,000 మంది దాకా చనిపోయారు. అప్పటికి ఒక్క వరంగల్ జిల్లాలోనే 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒకటే సంవత్సరం. నేను, జయశంకర్ సారు, ఇన్నయ్య అయితే బుక్స్ తీసుకొచ్చాడు, దగాపడ్డ తెలంగాణ బుక్స్ వేసాడు. నేనేమో అప్పటికి 3-4 ఏళ్ళ నుంచి ఇన్నయ్య మేమంతా సంఘాలు పెట్టి పనిచేస్తున్నాం. నేను తెలంగాణ మహాసభ పెట్టిన, ఇన్నయ్య కూడా దగాపడ్డ తెలంగాణ పేరుతో ఆయనే పీపుల్స్ వార్ వాళ్ళు జనసభ పెట్టారు. ఇట్లా ఒక్కొక్కరు లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ. అప్పటికే ఇందిరారెడ్డి జై తెలంగాణ పార్టీ పెట్టి మళ్ళీ పోయి కాంగ్రెస్లో కలిసిండు. ఎందుకంటే చెన్నారెడ్డి, జానారెడ్డి, ఇందిరారెడ్డి వీళ్ళెవరు ఇందిరారెడ్డి ఇట్లా కొద్ది రోజులలోనే కేసీఆర్ నుంచి పక్కకు దూరం జరగడానికి గల కారణాలు ఏంది, అంటే పక్కకు పోవడానికి గల కారణాలు ఏంటన్న? ఇన్నయ్య ఏంటంటే ఆయన కొంచెం ఆయన మీద ఏదో ఆరోపణ వచ్చింది. అప్పుడు వస్తే దానికి వివరణ ఇవ్వమని కేసీఆర్ గారు అడిగిండు. పత్రికలో ఏదేదో రాస్తారు, నేను ఎందుకు ఇవ్వాలన్నట్టుగా ఆయన కొంచెం దూరం అయ్యాడు. కొద్దిగా ఇద్దరి మధ్యలో ఈగో సమస్యలు వచ్చినాయి.
మళ్ళీ ఆయన రాలేదు ఇక. మీరేమన్నా దూరం అవుడు జరిగిందా అన్న మధ్యలో కొంచెం గ్యాప్ చాలాసార్లు అట్లా? చాలాసార్లు అంటే ఏ సందర్భం చెప్తారు అట్లా కొంచెం ఒక సందర్భం? ఆయన ఏదన్నా నాకు నచ్చంది చేసినప్పుడు, నచ్చని మాటలు మాట్లాడినప్పుడు నేను అలిగిపోయేది. ఉమ్, మళ్ళీ తర్వాత ఆయన తోలేటోడు ఎవరినన్నా నేనన్నా పోయేటోడిని. ఉమ్. నా అన్నిసార్లు దూరం అయితే దగ్గరైన వాళ్ళు ఎవరు లేరు ఆయన దగ్గర ఆయనకు. అంటే నచ్చని అంటే మీరు నచ్చని ముచ్చట్లు చెప్పేదా, లేకపోతే మీరు చెప్పేది ఆయనకు అంటే నచ్చకపోయేదా? ఎట్లుండేదంటే ఆయన ఏమో పక్క రాజకీయ నాయకుడు, ఉమ్, నేనేమో ఎన్నడూ రాజకీయాలు లేను. అంతా నాది ఎక్స్ట్రీమ్ రాజకీయం కదా, వామపక్షాలు, అందులో నక్సలెట్తో ఉన్నోడిని అయితే. ఉమ్, ఆత్మగౌరవం ఎక్కువ, ఉమ్, నాకేం పదవి కాంక్ష లేదు, ఒక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ లీడర్గా ఎదగాలని లేదు నాకు. ఉమ్, ఎక్కడో ఒకడ అభిమానం దెబ్బతినేది, క్లాష్ అయ్యేది, ఆయన ఏదో అనేటోడు. ఉమ్. అట్లా 3-4 సార్లు అంటే అలిగి పక్కకు ఉండేటోళ్ళ, లేకపోతే వేరే పార్టీలో వైపు ఏమన్నా? ఒక్కసారి పోయాను నేను, అలిగిపోలేదు అప్పుడు, కావాలని పోయాను. అది చెప్తాను నేను సీక్వెన్స్లో. ఉమ్, ఎప్పుడు కూడా ఆయనను కాదని వేరే పార్టీ పెట్టాలనో, ఉమ్, వేరే కొన్ని సందర్భాలలో దూరం అయ్యేది, మళ్ళీ దగ్గర అయ్యేది. కానీ ఎప్పుడు కేసీఆర్ను ఎక్కువ కాలం నేను వదిలిపెట్టలేదు. అంటే కేసీఆర్ గారి రాజకీయాలు ఎట్లుంటాయట అంటే, మనం ఇప్పుడు వాటర్ బాటిల్ తాగి పడేసిన తర్వాత అది ఏడబడ్డది అని చూడము, అట్లనే ఎవరినన్నా దూరం పెడితే మళ్ళీ దగ్గరికి దియ్యరు అన్న ముచ్చటైతే బయట ఉంది. మరి మీరు ఇన్నిసార్లు దూరమై దగ్గరై దానికి గల కారణం ఏంది? ఏం అంటే చెప్తారు? నేను దూరమైనా కూడా ఆయన నేను అవమానపరచలేదు, ఆయన మీద పరుష పదాలు మాట్లాడలేదు, ఆయన తిట్టలేదు. తెలంగాణ కాజుకు కట్టుబడి ఉన్నా కదా, కాబట్టి ఆయన ఎందుకు దూరం పెడతాడు? ఆ, లక్ష్యం ఒకటే అయినప్పుడు మనస్పర్ధలు వస్తుంటాయి, మళ్ళీ కలిసిపోతుంటాం. మిగతా వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు ఇన్నయ్య వేరే రాంగ్ పందా అనుకున్నాడు, బాంబులు పెట్టి ఆయన బస్సులను బేల్ చేయడం, ఎందుకు అక్కడక్కడ కొన్ని దాడులు చేయడము, అవి నచ్చాయి కదా కేసీఆర్కి, హింసా పద్ధతులు. అట్లా మళ్ళీ ఆయన దగ్గర రాలేకపోయాడు. అయితే కేసీఆర్ గారికి ఏంటంటే కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమం వైపు వచ్చిండు ఆయన అనడం కూడా కరెక్ట్ కాదు. మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఆయన వచ్చేవాడే. ఎందుకంటే తెలంగాణ పట్ల ఆయన కన్సర్న్ చాలా కాలం నుంచి ఉన్నది. ఆయన చూసిండు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి ఎట్లా వివక్ష జరుగుతున్నది. అయితే అంతకుముందు ఆయనకు తెలిసింది ఒక 10%. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా తెలంగాణకు నిధులు ఇస్తలేరు, తెలంగాణను డెవలప్ చేస్తలేరు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోయిండు ఒకసారి ఆయన. పోయినప్పుడు అప్పుడు నిర్మల్ మున్సిపల్ ఎలక్షన్లు అవుతుంటే నిర్మల్కి ఇన్ఛార్జ్గా పోయిండు అన్నట్టు. పోయినప్పుడు ఆ రోజు ఒక్కరోజు ఏదో ఎలక్షన్ జరగలేదు, అంటే ప్రచారం జరగలేదు ఆ రోజు, ఖాళీగా ఉన్నాం కదా అని పక్కనే కాబట్టి పోయినప్పుడు పక్కన ఉన్న వాళ్ళతో అన్నాడట ఆయన. వాళ్ళు కూడా చెప్పిండ్రు ఏంటంటే, మన ఆంధ్ర ప్రాజెక్టులేమో వైష్ణవాలయాల్లాగా ఉంటాయి, ధూపదీప నైవేద్యాలతో వెలిగిపోతూ ఉంటాయి. తెలంగాణ ప్రాజెక్టులేమో ఈ శ్రీరామ్ సాగర్ లాగా శివాలయాల్లాగా ఉంటాయి, అంతా పాడుపడిపోయి ఉంటాయి, పట్టించుకోరు. అయితే తెలంగాణ వస్తే తప్ప ఇవి బాగుపడవు ఈ ప్రాజెక్టులు అని అక్కడ అన్నట్టుగా అప్పుడు ఆయన చెప్పాడు, ఆయనతో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. తర్వాత జానారెడ్డి జగపతిరావు నాయకత్వాన ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి పోతారు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తెలంగాణ వాళ్ళు. పివి నరసింహారావు ప్రధానమంత్రి అండి, ఇప్పుడన్నా తెలంగాణ ఇస్తాడేమో అడుగుదామని పోతారు. పోయినప్పుడు కూడా ఏపీ భవన్లో ఈ పివి నరసింహారావు కూడా తెలంగాణ పట్ల మనకు సానుకూలంగా స్పందించలేదు, ఎవడో ఒకడు ముందు పడితే తప్ప వచ్చేటట్టు లేదు, ఇది అవసరమైతే ఇక నేనే దిగుతా అని చెప్పి కూడా ఆయన 92లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ అని ఉంటుంది ఢిల్లీలో, అక్కడ ఆయన అన్నట్టుగా ఆయన ఎంబడిన వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఆయన మనసులో ఉంది, ఎందుకంటే 69 ఉద్యమాన్ని చూసిండు, వాళ్ళ ఇంట్లోనే చెన్నారెడ్డి కొంతకాలం ఉన్నాడు. ఇవన్నీ అప్పుడు ఎలక్షన్లు అప్పుడు స్టేజీల మీద ఈయన కూడా కూర్చున్నటోడు, అంటే పిల్లోడైనా కూడా ఏదైనా మాట్లాడడం అట్లాంటివి ఉండేది ఎలక్షన్ క్యాంపెయిన్లో. 69 ఉద్యమాన్ని కల్లారా చూశాడు, కాల్పులు ఇట్లాంటి చనిపోవడాలు ఇవన్నీ వార్తలు, రోజు పత్రికలు చదవడం అలవాటు ఆయనకు అప్పటి నుంచి. సో ఆయనకు ఉండే మనసులో ఇక పూర్తిగా ఎట్లయిపోయిందంటే తెలంగాణ బతుకు, ఈవెన్ విద్యార్థులను కూడా కంబైన్డ్ స్టడీ చేస్తుంటే నక్సలైట్ ముద్రేసి తీసుకుపోయి చంపేయడం, చెట్లకు గట్టి కాల్చి చంపడం, గిరాయిపల్లి ఆ ఏరియాలు ఇట్లా ఇవన్నీ చూసిండు ఆయన. చూసి ఈ బూటకప్ ఎన్కౌంటర్లు ఆగాలన్నా, లేకుంటే ఈ మన ప్రాంతానికి నీళ్ళు రావాలన్నా కూడా, ఈ రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా ఖచ్చితంగా తెలంగాణ వస్తేనే బాగుపడతాము. అయితే ఆ ఆలోచనతోనే ఆయన తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అసెంబ్లీలో
డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లోనే కూర్చొని మాలాంటి వాళ్ళందరినీ పిలుచుకొని తార్నాకలు ఉండే కొంతకాలం. ఆయన అదివరకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు తార్నాకల ఇల్లు ఉండే. అయితే ఇక తెలంగాణ ముందుగా ఇన్నయ్య అప్పటి 69 ఉద్యమ నాయకులు కొందరు ఉండే. సంతపూర్ రఘువీర్రావు అని జర్నలిస్ట్ ఉండే. అప్పుడు జర్నలిస్టులే ఫస్ట్, చెన్నారెడ్డి కంటే ముందు, విద్యార్థుల కంటే ముందు కొంత యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళని పిలుచుకోవడం, వాళ్ళు పోయి కలవడం, ఇట్లా నడుస్తూ ఉన్న క్రమంలో ఒకరోజు నన్ను పిలుచుకున్నాడు ఆయన. జయశంకర్ సార్ అప్పుడు ఢిల్లీలో ఉండే కొంతకాలానికి, మన అమెరికాలో ఉండే. 3 నెలల తర్వాత వచ్చిండు సారు. అక్కడున్నా కూడా ఫోన్లలో మాట్లాడుతూ ఉండేది. సో మేము కలిసినాక తెలంగాణకి ఎట్లా అన్యాయం జరిగింది అనేది ఆయన ముందు అందరిని అడిగేవాడు. నాకు మొత్తం సమగ్రంగా కావాలి, తెలంగాణకి ఏ రంగాలలో ఎట్లా అన్యాయం జరిగిందో అంటే. అన్నీ అయితే మేము చెప్పలేము, దాన్ని ఇద్దరే బాగా స్టడీ చేసిన వాళ్ళు. ఒకరేమో జయశంకర్ సార్, రెండోదేమో ప్రకాష్. ఇద్దరు దాని మీద మీకు ఏదైనా చెప్పగలుగుతారు అని 5-6 అట్లే చెప్పేళ్ళు. చెప్పే వరకు నా సార్తో ఫోన్లో మాట్లాడి తర్వాత నన్ను పిలుచుకున్నాడు ఆయన. పిలుచుకున్నాక చాలా రోజులు ఇద్దరమే కూర్చొని మాట్లాడుకునేది. మసోనాచారి ఉండేవాడు, బోయినపల్లి హనుమంతరావు అని వాళ్ళ అన్న అవుతాడు. నిమ్మ నరసింహారెడ్డి అని సిద్దిపేటలో ఇది వరకు ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి ఈయన మీదనే పోటీ చేసి ఓడిపోయింది. ఇట్లా మహేందర్ వచ్చేటోడు అప్పుడప్పుడు, కేకే మహేందర్, భరత్ కుమార్ వచ్చేవాడు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చిపోతుండేది పార్టీ పెట్టక ముందు. అయితే ఇక మేమేమో రోజు కూర్చునేటోళ్ళం. చాలా విషయాల మీద గంటల కొద్దీ వినేది ఆయన. కొన్ని అనుమానాలు ఉండేది. ఇక కొంత ఇప్పుడు 69 ఉద్యమంలో అంతమంది చనిపోయినా తెలంగాణ రాలేదు, 10 మందిని ఎంపీలు గెలిపించుకున్న తెలంగాణ రాలేదు, ఎట్లా వస్తుంది ఆయనకి ఇవన్నీ డౌట్స్ క్లారిఫై చేసేది. లాబింగ్ అనేది అప్పుడు ఆలోచించిందే. ఏంటంటే వాజ్పేయి అనేవాడు ఒక్క ఓటుతో ఓడిపోయాడు, రాజీనామా చేసిండు 98లో. 13 రోజులే ఉంది ఆయన మంత్రివర్గం అప్పుడు. ఒక్క ఓటుతోని దిగిపోవాల్సి వచ్చింది. ఒకసారి 13 నెలలకు దిగిండు, ఒకసారి 13 రోజులకు దిగిపోయాడు. అయితే ఈ ఒక్క ఓటుతోని ప్రధానమంత్రిని కూడా దించేయచ్చు అనేది, మరి మనకు 14 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, పార్టీ పెట్టినాక ఒక 4-5 గెలిపించుకున్నా కూడా రేపు అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలంగాణ ఇస్తేనే మద్దతు ఇస్తామని చెప్పొచ్చు కదా. అయితే లాబింగ్ ద్వారా తెలంగాణ వస్తుంది, ఈ వీధి పోరాటాల ద్వారా రాదు అని చెప్పి అర్థమైన తర్వాత 69లో చెన్నారెడ్డి ముందు పార్టీ పెట్టలేదు, ఉద్యమ సంస్థ పెట్టాడు. ఈసారి మనం పార్టీ పెట్టుకొని ముందుకు పోదాం. అట్లా రోడ్ మ్యాప్ ఒకటి తయారైంది. దానికి ఒక జెండా, దానికి క్యాసెట్లు, పాటలు. తెలంగాణలో పాట యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేది కేసీఆర్ బాగా తెలుసు. అందుకే ఒక అన్ని సరంజామానంతా తయారు చేసుకొని ఆల్మోస్ట్ ఈ తొలి దశ ఉద్యమం అప్పటికి ఆపేసిండ్రా, లేకపోతే తొలి దశ ఉద్యమం 2 ఏళ్ళకి ఆగిపోయింది కదా, 69-70 అయిపోయింది కదా. మళ్ళీ అప్పటి నుంచి చాలా మంది ప్రయత్నం చేసిన ఎవరితో కాలే. జయశంకర్ సార్కి కేసీఆర్ మీద నమ్మకం ఎప్పుడు కుదిరింది? అంటే జయశంకర్ సార్ ఎప్పుడు కలిసిండ్రు? నేనే తీసుకెళ్ళిన. మొదటి రోజే ఆయన 2 గంటలు మాట్లాడి, రావు సాబ్ మీ చేతిలో తెలంగాణ విముక్తి అయిద్దని నమ్మకం కలుగుతున్నది నాకు అన్నాడు. మొట్టమొదటి మీటింగ్లోనే, ఫస్ట్ మీటింగ్. అట్లా జయశంకర్ సారు 2000 సంవత్సరం అక్టోబర్-నవంబర్లో కలిసిండు కేసీఆర్ గారిని. అయితే ఆయన అన్నీ తయారు చేసుకొని దిగిండు. ఏదో మంత్రి పదవి ఇవ్వలేదని కాదు, ముందుగానే అన్నీ తయారు చేసుకొని 10 నెలలు 9 నెలలు పార్టీ జెండా, పార్టీ మెంబర్షిప్ బుక్కులు, పార్టీ రిజిస్ట్రేషను, తర్వాత క్యాసెట్లు. సుద్దాల అశోక్ తేజ పాటలు రాశాడు చాలా, రస్మై బాలకిషన్ వాటిని రికార్డ్ చేశాడు. అట్లా మంచి పక్కా ప్రణాళికతోని తెలంగాణ రావాలంటే ఏం చేయాలి, కొన్ని డైలాగ్స్ కూడా ఆయన పొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా తెలంగాణ కోసం, కుష్టు వ్యాధి వాడినైనా కావలించుకుంటా, ఇట్లా కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఆయన మైండ్లో ఫ్రేమ్ చేసుకొని మాట్లాడేది. నేను రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇక్కడ పుట్టినోళ్ళు కాదు, రేపు చనిపోయినా కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళని సమాధి చేయరు. నేను ఈ గడ్డ మీద పుట్టినోడిని, రేపు చచ్చినా ఈ గడ్డ మీదైనా నన్ను బొంద పెడతారు. నాకుండే ప్రేమ ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రజల పట్ల నాకుండే మమకారం వాళ్ళకు ఉంటుందా, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా. ఇట్లాంటి డైలాగులతో కొంచెం ఆయన బాగా కష్టపడ్డాడు. ఒక్కొక్క మాట ప్రజల గుండెల్లోకి సామెతల ద్వారా సూటిగా పోయేటట్టు ఇట్లా చేసిండు. ఒక 10 నెలల ప్రణాళిక అన్నారు కదా అన్న, అంటే ఆయన నిజంగా తెలంగాణ ప్రాంతం మీద ప్రేమతోని తెలంగాణ ప్రజల బతుకుదెరువు కోసమే దిగిండ్రా, లేకపోతే నిజంగా రాజకీయ స్వార్థం కోసం? మొదలు ఎట్లున్నా కూడా
వింటున్నప్పుడు ఆయన స్పందన తెలంగాణ విముక్తి కావాలి, దీన్ని నేనే చేయగలుగుతా, ఇంకెవరితో కాదు ఇది, ఏదైనా త్యాగానికి సిద్ధపడాలనేది తర్వాత కాలంలో ఆయన డెవలప్ చేసుకున్నాడు. పార్టీ పెట్టే నాటికి పూర్తి తెలంగాణ చైతన్యం ఆయన లోపల వచ్చింది. అంతకుముందు చంద్రబాబు మీద కోపం ఉండొచ్చు, మా బషీర్బాగ్ కాల్పులు జరిగినాక ఆయన ఆలోచన మారిపోయింది కంప్లీట్గా. ఆయన మంత్రి పదవిలో ఉన్నా ఆ రోజు రిజైన్ చేసేవాడే, డిప్యూటీ స్పీకర్గా ఉన్నా రిజైన్ చేసేవాడు. అయితే ప్రజల లోపల ఒకసారి పోరాటం ఫెయిల్ అయింది కదా 69లో, మళ్ళా నమ్మకం కలిగించడం ఎంత కష్టం అనేది ఆయనకు అర్థమైంది. తెలంగాణ అంటేనే పదవులు ఇస్తే తెలంగాణ పక్కకు పెడతారు, పదవులు రానుళ్ళే తెలంగాణ అంటారు, ఇవన్నిటి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఆయన పదవులన్నీ ఒకటే రోజు రాజీనామా చేశాడు. క్యాబినెట్ డిప్యూటీ స్పీకర్ మంత్రి పదవికి, క్యాబినెట్ మంత్రి హోదా అది, డిప్యూటీ స్పీకర్కి, ఎమ్మెల్యేకు. గవర్నమెంట్ వచ్చిన కొత్తలా, ఇంకప్పటికీ 1 year అయింది గవర్నమెంట్ వచ్చి, అయినా కూడా 1 year మీద ఒక 8 నెలలు ఏమైంది. ఆ కొత్తలనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ప్రాథమిక సభ్యత్వం చంద్రబాబు కంటే సీనియర్ టీడీపీలో. చంద్రబాబు 1983లో పార్టీ పెట్టినప్పుడు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్తో పోటీ చేశాడు. ఈయనేమో టీడీపీతో పోటీ చేశాడు. చంద్రబాబు కంటే సీనియర్, పార్టీ వన్ ఆఫ్ ది ఫౌండర్స్లో ఒకడు. మరి అటువంటి వ్యక్తి ఆ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఇవన్నీ ప్రజల లోపల ఆలోచింపజేసినాయి. అందుకే తర్వాత ఒక ఏప్రిల్ 27 రాజీనామా చేస్తే 20 రోజుల తర్వాత కరీంనగర్లో పెద్ద మీటింగ్ పెట్టిండు, May 17. బాగా సక్సెస్ అయింది అది. అట్లా ఆ మీటింగ్ కూడా సక్సెస్ కావడానికి ఒక 5-6 నెలల ముందు నుంచే ప్లానింగ్ చేశాడు. అదే ఫస్ట్ మీటింగ్, పెద్ద మీటింగ్. సో అట్లా కేసీఆర్ లోపల ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక మంచి వ్యూహకర్త, ఒక పని సక్సెస్ కావాలంటే ఏం చేయాలనో ఒక పక్క రోడ్ మ్యాప్తో బయలుదేరుతాడు. ఆయన దగ్గర పెద్ద డబ్బులేం లేవు అప్పుడు. ఆయన ఉన్న ఒక పటాన్ చెరువులో ఉన్న ఒక 1000 గజాలు 2000 గజాలు జాగా ఉండే, ఆ దాసర్లపల్లె ఫామ్ అని చెప్పిన కదా, అది అమ్మితే దానికి బదులు అది ఇచ్చిండు ఆయన, వేరే ఆయన కొన్ని డబ్బులు ఇచ్చిండు. ఆ డబ్బులతోని ఈ ఇల్లు కొన్నాడు, నందినగర్ది. అంటే సగం కట్టిన ఇల్లు కొన్నాడు ఆయనే. స్ట్రక్చర్ ఉండే బట్టిగా స్లాబులు వేసి హరీష్ రావు ఆయన కలిసి దాన్ని మాట్లాడి ఆ భూమిని ఇచ్చినప్పుడు కొన్ని అడ్వాన్స్ డబ్బులు వస్తాయి, ఆ స్ట్రక్చర్ కొన్నాడు. దానిలో మళ్ళీ రూములు, గోడలు ఇవన్నీ కూడా మేము కలిసినాకనే మొదలైనవి, పార్టీ పెట్టే ముందే. అప్పుడు ఏం చేసిండంటే దాన్ని ఆయన అమ్మేసిండు. అమ్మేస్తే ఆయన కొంత డబ్బు ఇస్తే అది వరకు మార్పిడి చేసిండు అని చెప్పిన కదా, ఆ 2000 గజాలు అమ్మిండు. అది 96 లక్షలు వచ్చినాయి. ఆ డబ్బులతోనే కొంత ఆ రూములు చేసిండు. మిగిలిన డబ్బులను పార్టీ పెట్టడానికి, జెండాలు ఇవన్నీ ప్రింట్ చేయడానికి, కరపత్రాలు, తర్వాత ఒక్కొక్క మండలానికి ఒక జీబుకు 25,000 రూపాయలు రెంటు, ఇట్లా ఇవన్నీ ఇచ్చి అన్ని మండలాలకు, అన్ని నియోజకవర్గాలకు పంపించాడు. హరీష్ రావు ఎప్పుడు వచ్చిండు కేసీఆర్ దగ్గరికి? మొదటి నుంచి ఉన్నాడు ఆయన. 96-97లో ఆయన మంత్రి ఉన్నప్పుడు కూడా ఉన్నాడు. వీళ్ళు తర్వాత వచ్చింది కేటీఆర్, కవిత, సంతోషేమో 2003-04లో హరీష్ రావు మినిస్టర్ అయినప్పుడు, 4లో మినిస్టర్ అయినప్పుడు సంతోష్ పెదనాన్నతో ఉన్నాడు. కవిత వీళ్ళేమో ఇంకా లేటుగా వచ్చింది. అప్పటి వాళ్ళ పెళ్ళిళ్ళు 2004 ఆ టైంలో అయినాయి, 3-4 పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అమెరికా పోయి కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఢిల్లీలో ఉన్న టైంలో ఢిల్లీలో ఉండేది కేటీఆర్. ఎందుకంటే ఆయన వాళ్ళ కంపెనీ తరఫున బొంబాయి ఆఫీసు, బట్ ఇక్కడి నుంచి చేస్తాడు వర్క్ అంతా ఢిల్లీ నుంచి. అట్లా ఆయన రోజు చూస్తాడు. మేము మాట్లాడుతున్నప్పుడు నేను కూడా 2 సంవత్సరాలు ఆయన లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు సార్తోనే ఉన్నా. నేను, జయశంకర్, విద్యాసాగర్ రావు గారు, అప్పుడు నరేంద్ర ఉండేది. అట్లా కేటీఆర్ అప్పుడు అక్కడ 2006లో కేసీఆర్ గారితో ఉన్నాడు. కవిత ఏమో అప్పుడప్పుడు వచ్చిపోతుండేది. ఆమె 2007 ఆ టైంలో జాగృతి పెట్టి ఆమె ఉన్నది. అట్లా మొదటి నుంచి ఉన్నది హరీష్ రావు. అయితే అట్లా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిండు ఆయన. ఇక వచ్చిన తర్వాత నాకు తెలిసి ప్రపంచంలో కేసీఆర్ని తిట్టినన్ని తిట్లు ఈ పొలిటికల్ పార్టీల వాళ్ళు కానీ, మీడియా కానీ ఆయనను పూర్తిగా కాల్బట్టి లాగడానికి 100 ప్రయత్నాలు జరిగినాయి. ఆయన ఇట్లా పార్టీ పెడుతున్నాడని తెలియంగానే చంద్రబాబు నాయుడు తోలిచ్చిండు ఆయన దగ్గరికి. ఈయన దోస్తులు ఉంటారు కదా, బుజ్జల గోపాలకృష్ణారెడ్డి అని, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, అక్కడ మంత్రులు ఉండేది. నీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాం, నీకు ఏదైనా పెద్ద మంత్రి పదవి ఇస్తాం, తెలంగాణ స్టార్ట్ చేయొద్దు
నీకు కేరళలో గవర్నర్ ఇప్పిస్తా, ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఆ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయొద్దని చెప్పి పెట్టకముందు ఇట్లా చెప్పిండ్రు. పెట్టినాక కూడా నీకు 500 కోట్లు ఇస్తాం, నువ్వు దుకాణం బంద్ చేయి, ఇట్లా రకరకాల ప్రలోభాలకు గురి చేయాలని చూసిండ్రు. మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టే తెలంగాణ అన్నాడు, మధ్యలో వదిలేసిపోతాడని ప్రచారం చేసిండ్రు. మగలో పుట్టి పుబ్బలో పోద్దని అన్నారు. కానీ అందరి ఆలోచనలను అందరి తీట్లను పక్కకు పెట్టి ఆయన కంటిన్యూ చేశాడు. ఆయన కాడి కింద పెడితే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. అట్లా ప్రజల లోపల చెన్నారెడ్డి మోసం చేసిండు అనేది అప్పుడు మీడియా బాగా ప్రచారం చేసింది. అప్పుడు 69-70లో ఉన్నదంతా ఆంధ్ర మీడియానే, తెలంగాణది ఏం లేదు. ఒక్క పత్రికలు లేదు తెలంగాణలోకి, అప్పుడు టీవీలు లేవు, అప్పుడు ఆకాశవాణి రేడియో వార్తలు తప్ప ఏం లేవు. అది కూడా సర్కార్ మీడియా కాబట్టి వాళ్ళు అగెనిస్ట్గానే ఉండేది. అయితే అప్పుడు చెన్నారెడ్డి మోసం చేసిండు, చెన్నారెడ్డి కాడి కింద పెట్టిండు, పార్టీని కాంగ్రెస్లో కలిపిండు అని అడ్డగోలు ప్రచారం చేశారు. వాస్తవంగా చెన్నారెడ్డి తప్పేం లేకుండే, నిస్సహాయమైన స్థితిని ఇందిరాగాంధీ కల్పించింది ఆయనకు. అప్పుడు వాస్తవంగా ఆ తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ పార్టీని, తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేయడానికి పరోక్షంగా మెయిన్ కారణం వెంకటస్వామి గారు. ఇందిరాగాంధీతో మాట్లాడుకొని వచ్చి ఎంపీ క్యాండిడేట్లకు ముందే డబ్బులు తెచ్చి ఆమెతోని, కానీ నింద మోయాల్సి వచ్చింది చెన్నారెడ్డి. ఇక ఆ ముద్ర అట్లే ఉండిపోయింది. అయితే అట్లే కేసీఆర్ను కూడా చెన్నారెడ్డి లాగా భ్రష్టు పట్టించాలని చూసింది మీడియా, ఆంధ్ర మీడియా. బట్ ఆయన గట్టిగా నిలబడ్డాడు, ఎన్నిటికైనా తట్టుకున్నాడు, ఎన్ని ఓటమిలు వచ్చినా ఎదుర్కొన్నాడు. అట్లా సమయానికి లౌక్యం తెలుసు ఆయనకు బాగా. ఎన్టీ రామారావుతో, చంద్రబాబు నాయుడుతో చాలా కాలం కొనసాగిండు కదా, సంజయ్ గాంధీతో కూడా ఉన్నాడు కదా, ఆయనకి లౌక్యం తెలుసు బాగా. చెన్నారెడ్డికేమో ఆయన చాలా గుడ్డెదిట్టు ఉన్నాడు, గట్టి నాయకుడు, బట్ ఈ లౌక్యం ఆయన లోపల లేకుండే. అది కేసీఆర్ ఆ చెన్నారెడ్డి విఫలమైన కాడ తెలంగాణను విజయవంతం చేశాడు. కాబట్టి ఇవాళకి తెలంగాణలో గొప్ప నాయకుడు ఎవరో అని కళ్ళు మూసుకొని, ఈ 4.5 కోట్ల మంది ఎవరైనా కూడా ఇట్లా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే కనబడే మొక్క కేసీఆర్ది. మరి ఆయన ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ అంటే తప్పేమున్నది? నేనైతే ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ది స్టేట్ అంటే, ఎందుకంటే ఇంకా ఆయన సాధించాల్సినవి కొన్ని ఉన్నాయి కాబట్టి, రేపు నెక్స్ట్ టర్మ్లో అవి కూడా పూర్తి అయితే అప్పుడు జాతిపిత అంటారు. ఇంకోటి, ఇప్పటివరకు జయశంకర్ గారిని, కాళోజీ నారాయణరావు గారిని, ఇట్లా చాలా మందిని మనం, కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకుంటాం. కానీ వాళ్ళు గమ్యాన్ని ముద్దాడేదాకా లేరు కదా, అర్ధాంతరంగా వాళ్ళ జీవితం ముగిసిపోయింది కదా. కాబట్టి లక్ష్యాన్ని సాధించేవాడే సిపాయి అనేది ఉంటుంది. వాళ్ళు తెలంగాణ కోసం చాలా సాక్రిఫైస్ చేశారు, బట్ అర్ధాంతరంగానే వాళ్ళు చనిపోయారు. అట్లా గాంధీకి ఎట్లయితే స్వాతంత్రం వచ్చేదాకా గాంధీ బతికున్నాడు, కాబట్టి ఆయనకు జాతిపిత అనే పేరు వచ్చింది. ఎందుకంటే డెలివరీ చేయాలి, ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చేదాకా ఉండాలి, ఎన్ని ఆటుపోట్లైనా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తెలంగాణను తీసుకొచ్చిన దానికి అనలేమా, అట్లా అంటే ఏమన్నా తప్పు అవుతుందా? ఎందుకు తప్పు అవుతుందమ్మా? ఇప్పుడు ఆయన కనుక పార్టీ పెట్టకపోతే ఎవరైనా తెలంగాణ ఆలోచించే వాళ్ళ? ఇప్పుడు బీజేపీ కాకినాడలో తీర్మానం చేసింది 98లో, మీరు మా బీజేపీని గెలిపించండి, 2 రాష్ట్రాలు చేస్తాం, 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి నినాదం ఇచ్చారు. అది తీసుకుపోయి వాళ్ళు ఢిల్లీలో అద్వానికి ఇస్తే పక్కకు పడేసిండు ఆయన హోమ్ మినిస్టర్. 3 రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి అప్పుడు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్. అప్పుడు విద్యాసాగరరావు గారు హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు బండి సంజయ్ లాగా. దీంతో పాటు ఇది కూడా పెట్టండి అంటే వద్దని చెప్పిండు అద్వాని. ఎందుకంటే చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్, ఆయనకి ఇష్టం లేదు. బీజేపీ తెలంగాణకు అనుకూలంగా అప్పుడు ఒప్పుకున్నదా? ఒప్పుకోలేదు కదా. అదే కదా ప్రధాన ప్రతిపక్షం ఇక్కడ, అంటే ఎక్కడైనా కూడా దేశం అంతా. అప్పుడు అధికార పార్టీ, అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి 2004 దాకా. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? రెండవది, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వచ్చాక వాళ్ళు ఏం ముందుకు రాలే. నాగపూర్ పోయి ఆర్ఎస్ఎస్ సుదర్శన్జీ ఉండే, అప్పుడు సుదర్శన్జీ సర్సంఘ చాలక్, ఇప్పుడు మోహన్ భాగవత్ కంటే ముందు, ఆయన దగ్గరికి జయశంకర్ సారు, నరేంద్ర, కేసీఆర్ గారు పోయి వాళ్ళతో పాటు లంచ్ చేసి వాళ్ళని ఒప్పించి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం చిన్న రాష్ట్రాలు కదా, అందుకని మీరు మాకు మద్దతు ఇవ్వాలంటే, అప్పుడు రాజ్నాథ్ సింగ్ బీజేపీ ప్రెసిడెంట్, ఆయనకు ఫోన్ చేయించిండు సుదర్శన్జీతో, మన సిద్ధాంతం చిన్న రాష్ట్రాలు, తెలంగాణకు సపోర్ట్ చేయండి. అట్లా కదా బీజేపీ ఒప్పుకున్నది. కాంగ్రెస్ ఎట్లా ఒప్పించిండు? 2004లో సోనియా గాంధీ ఏమన్నదంటే, మీరు మాతో కలిస్తే అధికారంలోకి వస్తాం ఇక్కడ అక్కడ,
అప్పుడు మీకు తెలంగాణ ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. అవు అంటే ఎవరికి వాళ్ళంతటా వాళ్ళు మాట ఇచ్చిండ్లా, వాళ్ళ అవసరం కోసం ఇచ్చిండ్రు. అవు కాబట్టి బీజేపీ ఏమో తన సిద్ధాంతం చిన్న రాష్ట్రాలు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు చంద్రబాబు నాయుడు భయపడి ఇవ్వకపోయినా సుదర్శన్ జీ చెప్పాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ చీఫ్ కాబట్టి వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి, అక్కడ కేంద్రంలో అధికారంలోకి రావాలి, సోనియా గాంధీ ప్రధానమంత్రి అయిదాం అనుకున్నది. అట్లా వాళ్ళ కోసం అని కేసీఆర్ని కలుపుకుంటే మనకి ఇక్కడ సీట్లు బాగా వస్తాయని చెప్పి ఏమైందంటే వరంగల్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది 2003లో. అప్పుడు దేవగౌడ వచ్చిండు ప్రధానమంత్రి, మాజీ ప్రధాని. అట్లనే అజిత్ సింగ్ వచ్చిండు. అది పెద్ద మీటింగ్, అది దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీటింగ్ అన్నట్టు, 10 లక్షల మందితో. అయితే అది ఈనాడు పేపర్ ఇతర పేపర్లు అన్నీ కూడా ఫ్రంట్ పేజ్ మొత్తం అదే వేసినాయి. పార్లమెంట్ సెంట్రల్లో ఒక ఎంపీ, తెలుగు ఎంపీ ఇట్లా చదువుతాండు దాన్ని, వెనకాల ఫ్రంట్ పేజ్ కనబడుద్ది కదా. సోనియా గాంధీ అట్లా పోతూ పోతూ ఇంత జనం ఎక్కడొచ్చిందని ఆయన దగ్గరకు వచ్చి కాంగ్రెస్ ఎంపీ ఈ మీటింగ్ ఎక్కడైందని అడిగింది. తెలంగాణలో అయింది, కేసీఆర్ అని చంద్రశేఖరరావు పెట్టిండు. అయితే ఆ పేపర్ తీసుకొని రాజశేఖర రెడ్డిని అడిగింది, బాగా మంది వచ్చిన మీటింగ్ బాగా సక్సెస్ అయింది, మనం పొత్తు కలిసి ఎట్లుంటుంది అంటే వద్దన్నాడు ఆయన. వద్దంటే కృష్ణ అని ఉండే, ఎస్ఎం కృష్ణ, ఆయన ఈ నార్త్ కర్ణాటకకు సంబంధించిన ఆయన, అక్కడ గతంలో ముఖ్యమంత్రి కర్ణాటకకు. అయితే ఆయనను రహస్యంగా పంపించింది. నీకు హైదరాబాద్ తెలుసు కదా, రాజశేఖర రెడ్డికి తెలియకుండా పోయి స్టడీ చేసిరా, ఆయన వద్దన్నాడు కానీ పంపించింది. ఎందుకంటే అదివరకు కూడా రాజశేఖర రెడ్డి పొంకనాలు కొట్టిండు, ఏమనంటే చంద్రబాబు నాయుడు ఈజీగా ఓడిస్తాను నేను 99లో, కానీ కాలే కదా. అయితే మేము నమ్మకుండా కృష్ణను పంపితే కృష్ణ వచ్చి స్టడీ చేసి, లేదు ఆయన కలుపుకుంటేనే మనం గెలుస్తాం, లేకపోతే గెలవమని చెప్పాడు. చంద్రబాబు చాలా పవర్ఫుల్, అంత ఈజీగా మనం ఓడగొట్టలేము, తెలంగాణ మూమెంట్ వల్లనే ఆయన తగ్గిండి వెనుకకు, కాబట్టి మనం కేసీఆర్ని కలుపుకోవాలంటే అప్పుడు కేసీఆర్కును కాశ్మీర్ నాయకుడు ఉండే గులాం నబీ ఆజాద్, వాళ్ళిద్దరు దోస్తులు సంజయ్ గాంధీ అప్పుడు. అయితే ఆయనను పంపించింది, ఇన్ఛార్జ్ ఆయన ఇక్కడ, కేసీఆర్ ఇంటికి పంపింది. అట్లా కేశవరావు గారు, అప్పుడు డి శ్రీనివాస్, దాసరి నారాయణరావు కూడా తెలంగాణకు అనుకూలంగా ఉండే, పాశం యాదగిరి, వీళ్ళందరూ ఢిల్లీలో మకాం పెట్టి ఈ ప్రణబ్ ముఖర్జీని ఒప్పించి ఆ పొత్తుకు ఒక ఇది రాసిళ్ళు, తెలంగాణ వస్తే మన అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని. దానివల్ల పార్లమెంట్లో అప్పుడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం, ఆయన నోటితోని ఉభయ సభల మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ పార్లమెంట్, తెలంగాణ కోసం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి ఒకటి స్టేట్మెంట్ ఇచ్చి దానికోసం ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేసి 3 వారాలలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. 3 వారాలు పోయినాయి, 3 నెలలు పోయినాయి, 3 సంవత్సరాలు అయినా ఇవ్వలే ఆయన. అప్పుడు కేంద్ర మంత్రులుగా ఉండి మళ్ళీ రిజైన్ చేసి బయటకు వచ్చారు నరేంద్ర కేసీఆర్. అట్లా జరిగింది అది. అంటే ఏదైనా కూడా అది ఇచ్చింది సోనియా గాంధీ అయినా ఆమెకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. సోనియా గాంధీ కాకుండా అక్కడ ఇంకో కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నా ఇవ్వకపోతుండే. ఆమెకి ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, పిల్లలు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. యాదిరెడ్డి అని వికారాబాద్ దగ్గర నుంచి ఆయన చెవెల్ ఏరియా, ఆయన ఇక్కడ నుంచి ట్రైన్లో పోకుంటూ సోనియా గాంధీకి ఒక లెటర్ రాసి నా చావుతోనన్న తెలంగాణ రావాలి, ఇచ్చిన మాట తప్పొద్దు అని చెప్పి పార్లమెంట్ ముందర చెట్టు కూరేసుకొని చనిపోయాడు. ఆ ఉత్తరం చూసి సోనియా గాంధీ బాధపడ్డది, ఎట్లనే చేసి ఇవ్వాలి. అప్పుడే ఆమె క్యాన్సర్ వచ్చింది. ఈ క్యాన్సర్ ఎందుకు వచ్చింది నాకు, నేను ఎప్పుడు చర్చికి పోతా, దేవునికి ఎందుకు నా మీద కోపం వచ్చింది, ఇట్లాంటివన్నీ ఆమె ఆలోచించినట్టుగా ఆమెకు సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్పారు. సరే ఏదేమైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి డిసెంబర్ 9న కేసీఆర్ నిరాహార దీక్షతోని వాగ్దానం చేసింది ఆమె. చిదంబరంతో స్టేట్మెంట్ ఇప్పించింది. తర్వాత ఆంధ్ర వల్ల ఒత్తిళ్ళ వల్ల వెనుకపోయింది ఆమె. మనం సరిగా అర్థం చేసుకోలేకపోయినాం, ఎందుకంటే అప్పుడు లగడపాటి రాజగోపాల్తో పాటు ఆంధ్ర కాంగ్రెస్ ఎంపీలు అందరూ రాజీనామా చేశారు. ఆమె ఏమనుకున్నదంటే మెజారిటీ లేదు పార్లమెంట్లో, వీళ్ళు రాజీనామాలు కనుక స్పీకర్ ఆమోదిస్తే గవర్నమెంట్ పడిపోతుంది, అప్పుడు నేను తెలంగాణ ఎట్లా ఇస్తా, ఇంకా 3.5 సంవత్సరాలు అన్నది అప్పటికి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా పోయి లాస్ట్లో ఇద్దాం అనుకున్నది ఆమె. ఆ విషయం ఎవరికి చెప్పలేదు, మనకు కూడా అంత దూరం ఆలోచించలేదు, మోసం చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ కల్చరే మోసం కదా, మోసం 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 అని పిల్లలు కూడా ఎమోషనల్ అయ్యి బలి తీసుకున్నారు. నిజంగానే ఆమె ఎలక్షన్
ముందు పార్లమెంట్ లాస్ట్ సమావేశంలో బిల్లు పెడుతుందని అప్పుడు ఎవరికి ఆలోచన లేకుండే. ఒకే ఒక్కరు జయశంకర్ సారు చనిపోయే ముందు నేను ఒకరోజు ముందు పోయి సార్ మీరేమనుకుంటున్నారు ఇప్పుడు అర్ధాంతరంగా తెలంగాణ సాధించకుండానే మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నామని చెప్పి బాధ ఉందా అని అడిగిన నేను. ఒకరోజు 2 రోజుల తర్వాత చనిపోయాడు అన్నట్టు. మీరు పోయినాకంటే 2 రోజులు నేను పోయినాక 2 రోజుల తర్వాత చనిపోయాడు. అయితే డాక్టర్ చెప్పిండు అప్పటికి బతకమని చెప్పిండు. ఆయనకు కూడా తెలుసు చనిపోతానని, ఆయన ప్రాబ్లం ఏముంది, క్యాన్సర్ వచ్చి. అయితే నేను చనిపోతున్నానని ఆయనకు కూడా తెలుసు. అయితే మేమిద్దరం కూర్చున్నప్పుడు లాస్ట్ 3-4 months ఎప్పుడు కలిసినా కూడా నేను పోయిన తర్వాత అని మొదలుపెట్టేవాడు ఆయన. అయితే నేను కూడా అన్నా, సార్ మరి మీరు అర్ధాంతరంగా పోతున్నారు, మీ లక్ష్యం సాధించలేదని బాధగా ఉందంటే తెలంగాణ ఇవ్వకుండా సోనియా గాంధీ ఎలక్షన్స్ పోదని చెప్పిండు. 11లో చెప్పిండు ఆయన. అని చనిపోయింది June 21 కదా, ఇది 2011. తెలంగాణ వచ్చింది 2013లో బిల్లు పెట్టింది. అంటే నిర్ణయం తీసుకున్నారు, 14లో బిల్లు పెట్టారు. అంటే 2.5 years ముందే జయశంకర్ సార్ చెప్పిండు, దాదాపు 25 నెలల ముందు. ఏమనంటే తెలంగాణ ఇవ్వకుండా సోనియా గాంధీ ఎన్నికలకు పోదు. ఆ సోయి మన వాళ్ళకి లేకుండే ఉంటే ఈ పిల్లలు చనిపోయేటోళ్ళు కాదు, ఎమోషనలైజ్ చనిపోయిన పిల్లలంతా. ఇక్కడ మూమెంట్లో వైలెన్స్ వద్దన్నాడు కేసీఆర్. వైలెన్స్ వద్దన్నప్పుడు వాళ్ళకి ఆవేశం తగ్గాలంటే వాళ్ళకు వాళ్ళు బలి తీసుకున్నారు. రైలు కడ్డం ఉరికిన్లు, కరెంట్ తీగలు పట్టుకున్నారు, ఉత్తరాలు జేబులో పెట్టుకొని చనిపోయిన్లు, దాదాపు 1000-1200 మంది చనిపోయిన్లు. అయితే ఆత్మహత్యల లేఖలు దొరికిన వాళ్ళకే పోలీసులు తెలంగాణ కోసం చనిపోయిండు అని రాసిండ్లు. ఆ 550 కుటుంబాలకే 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది. మిగతా వాళ్ళకి ప్రూఫ్లు లేకపోయేసరికి దొరకలేదు. దాదాపు ఎంత మందికి ఇచ్చిండన్న కేసీఆర్? 550 మందికి. అంటే ఎంతమంది? 1200 మంది నిజంగానే ఉండేనా? అంటే ఆ టైంలో చనిపోయిన్లు. అయితే అది ఎంక్వైరీ చేయాల్సి ఉండే. నిజంగానే ఎమోషనల్ అయితే చనిపోయిండా, అతను అంతకుముందు తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నాడా, ఏం చేయలేదు. అది లోపం, అది కేసీఆర్ గారి లోపం. అది చేసి విచారణ చేసి అని ఉండే. కేవలం FIR అయిన కాపీలు ఉన్నాయి కవిస్తే ఎట్లా? అంటే అప్పుడు 369 మంది ముందు చనిపోయారు కదా, వాళ్ళల్లో కూడా 69 ఉద్యమంలో చనిపోయిన కొంతమంది కూడా ఉన్నారు. 550లో వాళ్ళకు కూడా కొంతమందికి ఇచ్చారు ఆధారాలన్న కాడికి. నాయన నరసింహారెడ్డి అప్పుడు ఆ మూమెంట్లు ఉండే, ఆయనే హోమ్ మినిస్టర్ ఫస్ట్ దీనిలో, ఫస్ట్ టర్మ్లో. కాబట్టి కొంతమందికి ఆయన ద్వారా వచ్చింది అది. ఆయన పూనుకోకపోతే వాళ్ళకు కూడా రాకపోతుండే. సరే అన్న, ఇది త్యాగము, సుదీర్ఘ ప్రస్థానము, తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు ఏలుబడి కొనసాగింది. తర్వాత ఇప్పుడు చాలా విమర్శలు. అప్పుడు ఏమీ లేకుండే కేసీఆర్కు ఇంతగానం ఆస్తులు ఎట్లా సంపాదించుకున్నారని, అవినీతి చేసిందని, అసలు ఉద్యమకారుడు కూడా కాదు అని, జాతిపిత ఎవనికిరా జాతిపిత అని చెప్పేసి, సోనియా గాంధీ అయితే జాతిపిత అవుతుంది, లేకపోతే కోదండరాము అంతకంటే ఎక్కువ చేసిండ్రు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా ఇప్పట్లో రేవంత్ రెడ్డి కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కేసీఆర్ అంటే పడనోళ్ళు కానీ. ఏం చెప్తారన్న? వీళ్ళంతా ఉద్యమ ద్రోహులు అమ్మ. అప్పుడేమో ఉద్యమ ద్రోహులు, ఇప్పుడు తెలంగాణ ద్రోహులు. అంటే కేసీఆర్ను జాతిపిత అననందుకు ఉద్యమ ద్రోహులు అంటలేను నేను. వాళ్ళు మొదటి నుంచి ఉద్యమ ద్రోహులే. ఉద్యమకారుల మీద తుపాకు తీసినోడు రేవంత్ రెడ్డి. ఈ పిల్లల ఆత్మహత్యల లేఖలు కనుక మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పోలీస్ స్టేషన్లకి వెళ్ళి తెప్పించినాం అనుకో, ఈ దొంగల పేర్లన్నీ ఉన్నాయి అందులో, వెళ్తాయి. ఎందుకంటే మీరు ఎందుకు తెలంగాణకు సపోర్ట్ చేయట్లేదు? దాదాపు సగం ఉత్తరాల్లో రేవంత్ రెడ్డి పేరు ఉన్నది, చంద్రబాబు పేరుంది, ఇక రాజశేఖర రెడ్డి పేరుంది. అంటే రాజశేఖర రెడ్డి చనిపోయాడు, బట్ ఆయన పార్టీ అనుచరులు ఒక దామోదర్ రెడ్డి మీటింగ్లోకి వస్తాడు, జానారెడ్డిని తిట్టకుండా తిట్టారు పిల్లలు, చనిపోయిన పిల్లలు. ఇప్పుడు వాళ్ళందరూ అసహించుకున్నది ఈ కాంగ్రెస్లో టీడీపీలో ఉన్న మాజీ మంత్రులను అప్పటి ఎమ్మెల్యేలను వీళ్ళనే కదా. కాబట్టి వాళ్ళే ద్రోహులు, తెలంగాణ ద్రోహులు. అహంకారంతో మితిమీరిన మాటలు మాట్లాడుతున్నారు. ఇట్లా ఎంతోమంది తిట్టిన కేసీఆర్, నావేం తలగా ఆయనకు. తెలంగాణ సాధించడంలో కలిసి వచ్చిన వాళ్ళే తెలంగాణ వాదులు, వాళ్ళు ఎవరు కలిసి రాలే. ఇదే కిషన్ రెడ్డి రాజీనామా చేయమంటే చేయలే, ఎండల లక్ష్మణ్ ఆయన చేసిండు, చేస్తే కేసీఆర్ పోయి గెలిపించిండు ఆయన. కాబట్టి ఈ ద్రోహులు వాళ్ళు. ఇప్పుడేమో వాళ్ళు జాతి ద్రోహులు అయిపోయారు. అప్పుడేమో తెలంగాణ ఉద్యమ ద్రోహులు, ఇప్పుడు తెలంగాణ ద్రోహులు, జాతి ద్రోహులు అయిపోయారు. ఎందుకంటే తెలంగాణ పేరు చెప్పి అబద్ధాలు, మోసాలు, నయవంచన, ప్రజలను గోసపుచ్చుకోవడము, అందిన కాడికల్లా మేయడము, స్వయం పాలనను పోగొట్టుకొని
ఇవాళ ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఉన్నా ఇంకో ప్రాంతీయ పార్టీ ఉన్నా మన చేతుల్లోనే ఉంటుంది నిర్ణయాధికారం. ఇప్పుడు నిర్ణయాధికారం ఎవరి చేతిలో ఉంది? రాహుల్ గాంధీ చేతిలో ఉంది. అంత అవసరం ఏమొచ్చింది? అంత కర్మం పట్టింది. అదివరకేమో ఆంధ్ర వలసవాదాన్ని ఓడించడానికి పోరాటం చేశాం. స్వయం పాలన పోవడానికి పూర్తిగా ప్రజల మీద నెట్టేస్తే సరిపోతుందా అన్న? ప్రజలే తప్పు చేసిరంటే అవుతుందా? అంటే ప్రజలది కూడా మేజర్ తప్పు. ఎందుకంటే ప్రజలదే తప్పు అనడము కరెక్టేనా అంటున్నా. ఇప్పుడు తప్పు వాళ్ళదే ఉన్నప్పుడు వాళ్ళ తప్పు కాదని అంటే అది మన తప్పు అవుతుంది. ఓట్లేసింది ఎవరమ్మా? ప్రజలు వేసిండ్రు. ఇంటికి ఒక లబ్ధిదారుడు ఉన్నాడు కదా. ఈ అబద్ధాలను నమ్మాల్సిన అవసరం ఏంది వాళ్ళకు? వాళ్ళైతే బాగున్నారు కదా, ఆత్మహత్యలు తగ్గినాయి కదా, పొలాలకు నీళ్ళు వచ్చినాయి కదా, ఇంట్లో నల్ల తిప్పితే నీళ్ళు వస్తాయి కదా, కరెంట్ 24 గంటలు ఉన్నది కదా, పెన్షన్లు వస్తాయి కదా. ఇంకేం చెప్పు. ఇప్పుడు ఓ ఎల్లయ్యను ప్రగతి భవన్కు రానియకపోతే ఈ ప్రచారాన్ని నమ్మి కేసీఆర్ అందరిని దూరం పెట్టిండు. ఏ ఎల్లయ్య వస్తానని చెప్పి ఉత్తరం రాసిండు? ఏ ఎల్లయ్యకు కేసీఆర్ను ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఉంటుంది? అంటే గద్దర్ని కూడా రానియలేదు, లోపలి దాకా పోనీయలేదని మొన్న కూడా ఆమె సీఎం అన్నప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ముందు దరఖాస్తు పెట్టాలి, కలుస్తామని చెప్పి దరఖాస్తు పెట్టాలి. పెట్టినప్పుడు ఆయన ఇయ్యలేదనుకో అది తప్పు అవుతుంది. ఆయన దరఖాస్తు ఎక్కడ పెట్టిండమ్మా? డైరెక్ట్ వచ్చి కూర్చున్నాడు. ఆయన ఏం పని మీద ఉన్నాడో, ఏ మీటింగ్లో ఉన్నాడో, చెప్పిందో చెప్పలేదో. నేను కూడా 9 గంటలు వెయిట్ చేసిన ఒక రోజు పోయి. ఆయన మీటింగ్లో ఉన్నాడు, బడ్జెట్ మీటింగ్లో ఉన్నప్పుడు పిలవరు కదా వాళ్ళు. 9 గంటలు వెయిట్ చేసి అయితే ఎవరికి రా జాతిపిత అని చెప్పి రారాపోరా కొట్టడం రేవంత్ రెడ్డి. ఇదంతా ఈ మున్సిపల్ ఎన్నికలల్లో మీడియా దృష్టిని పక్కదారి పట్టేయడానికి అహంకారం మాటలు. మొదటి నుంచి బూతులు మాట్లాడతాడు. అని 2 సార్లు బూతులు మాట్లాడతాడు కేసీఆర్ మీద. ఒకసారేమో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందు, రెండోసారి ఏదన్నా తనకు ప్రమాదం ఉండే పరిస్థితి వచ్చినప్పుడు. ఏంటంటే మీడియా దృష్టిని మొత్తం మళ్లించాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎట్లున్నాయంటే కొంత టీఆర్ఎస్ బలపడ్డది అనేది ఉంది. అయితే ఆ మున్సిపాలిటీకి గెలవకపోతే తనని దించేస్తారేమో అనే భయం ఉంది ఆయనకి. అందుకని ఇక తప్పనిసరి అయి ఈ రారాపొర కొట్టుడు, తర్వాత జాతి పితవరా అని తిట్టుడు, ఈ సిట్ విచారణ, ఫోన్ ట్యాపింగ్లు, ఇదంతా ఏంటంటే ఆయన అభద్రతా భావాన్ని చూపెడుతున్నాయి. మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి బాగా. అయితే ఈ జాతిపిత అనేది ప్రజల భావాలలో ఉంటుంది. అది అవార్డు కాదు, రివార్డు కాదు, ఎవరు ఇచ్చేది కాదు అది. అయితే తెలంగాణలో అప్పుడు కూడా గాంధీ మహాత్ముకి ఎవరు ఇవ్వలే కదా. సుభాష్ చంద్రబోసు ఫస్ట్ ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలిచిండు ఆయన. ఆయనకంటే ముందు కస్తూర్బా చనిపోయింది, ఆయన భార్య చనిపోయినప్పుడు మదర్ ఆఫ్ నేషన్ అన్నాడు ఆయన. అట్లా తర్వాత కాలంలో ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళిద్దరికి పడదు, ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాలు గాంధీ ఉన్నాయి. అట్లా ఆ రకంగా వచ్చింది జాతిపిత అనేది. ఆ తర్వాత నెహ్రూ అన్నాడు. సో మహాత్మా గాంధీని నెహ్రూ ఆయన చనిపోయినాక జాతిపిత అంటే ఇక సుభాష్ చంద్రబోస్ నెహ్రూ అన్నారు కాబట్టి వాళ్ళు అందరూ కూడా జాతిపిత అని పిలిచారు. అయితే తెలంగాణలో కూడా సరే జయశంకర్ సార్ను జాతిపిత అన్నారు, కొంతమంది కాళోజీని అన్నారు, కొంతమందిని కొండ లక్ష్మణ్ అన్నారు. బట్ ఎక్కువ మంది ప్రజలు జయశంకర్ సార్ జాతిపిత కంటే తక్కువేం కాదు. ఇప్పటికి కూడా జయశంకర్ని జాతిపిత అంటారు. బట్ కేసీఆర్ ఇంకొక అడుగు ముందుకేశాడు. ఆ తెలంగాణ సాధించాడు. జయశంకర్ సార్ లక్ష్యాలను పూర్తి చేస్తున్నాడు, ప్రజల ఆకాంక్షలను పూర్తి చేస్తున్నాడు. కాబట్టి ఆయనే ఎక్కువ మంది రేపు కేసీఆర్ను జాతిపిత అంటారు. కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు జయశంకర్ని జాతిపిత అన్నారు. రేపటి తరం కేసీఆర్నే జాతిపితగా భావించవచ్చు. కానీ మహాత్మా గాంధీ లెక్క చెరకవానికిండా ఏమన్నా, లేకపోతే ఏమన్నా చెరకబడితే జాతిపిత అంటారా? అట్లా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నాము. వాళ్ళ పొందా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు గోపాలకృష్ణ గోఖలే అని జయశంకర్ సార్ లాగా గాంధీని సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి స్వాతంత్ర ఉద్యమంలో దించింది ఆయన. కాకపోతే ఆయన స్వాతంత్రం వచ్చేదాకా లేడు. గాంధీ వచ్చినాక కొద్ది రోజులకు చనిపోయాడు ఆయన. మన గాంధీ కంటే ముందు గోపాలకృష్ణ గోఖలే ఎట్లయితే గాంధీని తీసుకొచ్చి ఇదంతా చేసిండో, కాంగ్రెస్ కూడా జవసత్వాలు ఇచ్చింది ఆయన బాగా. తెలంగాణ ఆనాడు భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి. అంటే ఆయనకు ఆ జయశంకర్ సారు ఒక రకంగా చెప్పాలంటే పోలిక ఉంటుంది. గాంధీకి చంద్రశేఖరరావు గారికి పోలిక ఉంటుంది. అంటే స్వాతంత్రం అనేది తెచ్చాడు దేశానికి. అప్పుడు కూడా అన్నారు గాంధీ ఒక్కడే తెచ్చిండా, నేతాజీ లేడా, ఇంకోరు లేరా అంటే మన నేతాజీ పిలిచాడు గాంధీని. ఆ మాట
జయశంకర్ సార్కు జాతిపిత అనే గౌరవం దక్కింది. చాలామంది ఆయనను ఆ రకంగా భావించిండ్రు. కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత కొంత కేసీఆర్ మీద ఎక్కువ భావన వచ్చింది. ఇప్పుడు ఎక్కువ మంది కేసీఆర్ని జాతిపిత అంటున్నారు. అంటే ఇప్పుడు సమాజంలో 100కి 100 మంది విలువరు అట్లా. కనీసం ఒక సగం జనాభా ఆయన జాతిపిత గౌరవించిండు అనుకోండి, ఆయనకు ఆ జాతిపిత అనే క్రెడిబిలిటీ వస్తుంది. అట్లా విలువడం వల్ల రేవంత్ రెడ్డి కలిగిన బాధ ఏంది మీకేం అర్థమైంది అన్న? ఏం లేదు, ఆయనకి ఏంటంటే జెలసీ అనుకోవచ్చా? ప్రజల లోపల ఆయనను ముద్రలు దుడిచేస్తా అంటాడు కదా, తుడిచేస్తున్నాడు ఒక్కొక్కటి. ఏంటంటే మళ్ళీ ఆత్మహత్యల దిక్కు, మళ్ళీ వలసల దిక్కు, మళ్ళీ నీళ్ళన్నీ ఆంధ్రకు పోతున్నాయి. అంటే తెలంగాణ ఎందుకోసం సాధించినామో ఆ ఫలితాన్ని మనకు దక్కకుండా ఎత్తగొట్టడానికి అదే కేసీఆర్ ముద్రలు తుడిచేయడం. అంటే మళ్ళీ ఆత్మహత్యలు జరగాలి, మళ్ళీ ఎన్కౌంటర్లు విచ్చలవిడిగా, ఇదంతా ఇప్పుడు అదే ఆయన లక్ష్యం, మళ్ళీ వెనక్కి తీసుకుపోవాలి. ఉద్యమకారుడని చెప్పుకుంటాడు అంటాడు. ఉద్యమకారుడని నేను అని చెప్పేసి కేసీఆర్ చెప్పుకోవాలి. నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన జాతిపిత అని కూడా చెప్పుకోలేదు కదా, అభిమానులు పిలుచుకుంటారు. ఆయన నొప్పి ఏంది, కడుపు నొప్పి. ఒకటైతే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు కాదు ఎప్పటికీ కేసీఆర్ జాతిపిత అవునో కాదో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ తెలంగాణకు జాతి ద్రోహి మాత్రం రేవంత్ రెడ్డి. రాబోయే తరాలు కూడా ఆయనను ఒక జాతి ద్రోహిగానే చూస్తారు. ఎందుకంటే తెలంగాణ కొంచెం 4 కాలాల పాటు సంతోషంగా ఉంటుంది, అందరికీ పేదరికం తగ్గించడానికి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి, వాళ్ళ ఆకలి చావులకు గురి కాకుండా ఆసరా పెన్షన్స్ కావచ్చు, రకరకాల వైద్యము విద్య ఇట్లాంటి అన్ని అంశాలలో కూడా ఒక అడుగు ముందు పడుతున్న క్రమంలో శనిలాగా అడ్డుదలిగి, ఈ ప్రగతి ప్రవాహానికి అడ్డుదలిగి కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ కూడా తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నా పాలన మీదనే ప్రజల ఆశీర్వాదాలు గురిపిస్తున్నారు అంటాడు కదా. ఏదో ఇవన్నీ డబ్బులు పెట్టి కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి కదా. ఫైనల్ గా కంక్లూజన్ ఏమి ఇస్తారన్న కేసీఆర్ని తిట్టేటోళ్లకు? కేసీఆర్ ఈ త్యాగాలు కావాల్సుకొని ఆయన స్వార్థం కోసం చేసిండు అనేటోళ్లకు ఉమ్మేస్తే సూర్యుని మీద పడుతుంది, అది వాళ్ళ ముఖం మీదనే పడుతుంది. వీళ్ళంతా కూడా తెలంగాణ ద్రోహులు. అంటే కేసీఆర్ని అన్నోళ్ళు అందరినీ కాదు నేను అనేది, రేవంత్ రెడ్డి ముఠాను. సరే, రకరకాల కారణాలతో కేసీఆర్ను కొంతమంది విమర్శిస్తారు. వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపు అర్థం అవుతుంది. కాళేశ్వరం ఏందో వాళ్ళకి తెలియదు. ఒక 5-6 కూడా లేరు. అది కూడా నీళ్ళ మీద ఆర్టికల్స్ రాసే జర్నలిస్టులు, కొంతమంది ఇంజనీర్లు తప్ప ఎవరు కాళేశ్వరం అర్థం కాలేదు వేరే వాళ్ళకు. అయినా కూడా కాళేశ్వరం గురించి అడ్డగోలుగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళని ఏమంటాం మనం? అమాయకుల్లాగా జమగట్టాలి, లేకపోతే మూర్ఖులు అనుకోవాలి. నిజంగా అవినీతి చేసిందన్న కేసీఆర్? మరి దేశంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి తెలంగాణలో, కానీ ఎక్కడైనా అవినీతి చేసినట్టుగా ఆయన మీద కంప్లైంట్ వచ్చిందా? మరి అధికారంలో ఉన్నది ఎవరు? మరి అవినీతి చేసిన పట్టుకోలేక ఎందుకు పోతున్నారు? ఇంటి ఆడబిడ్డని అంటుంది కదా ఇయ్యాల. ఇంటి ఆడబిడ్డ ఇంటి మీద కోపంతో పోయి ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. ఇప్పుడు తండ్రిని బాసింది, అన్నని బాసింది, వీళ్ళని గొప్ప వాళ్ళు అంటదా, బయటికి పోయి తిడుతుంది కదా. ఆమెది లెక్కకు రాదు. అంతేనా? ఎందుకంటే కోపం వచ్చినప్పుడు తిడుతుంది, ప్రేమ వచ్చినప్పుడు ఆమె లెక్కకు రాదని మీరు అంటారు. ఆమెను పట్టుకుని మిగతా వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు కదా, ఇంటి బిడ్డని అంటుందని. అదే నమ్మించడానికి ఆమెను అడ్డు పెట్టుకుంటారు. అది ఎంతకాలం ఉంటుంది? మరి నిజంగానే వీళ్ళు చాతగానోళ్ళ? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, 12 ఏళ్ల నుంచి మోడీ ముఖ్యమంత్రి. మరి కేసీఆర్ అవినీతి చేస్తే మీ చాతగాని దద్దం వల్ల సన్యాసులా? మీకు పరిపాలన చాత కాదా? మీ కింద ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇక్కడ ఏసీబీ ఉంది, 100 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, డీజీపీ ఉన్నాడు. చాతగాని దద్దం వల్ల మీరు సన్యాసులా? ఎందుకు పట్టుకోలేకపోతాను? ఏ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉందా ఆయన అవినీతి చేసినట్టుగా? అయితేనో మీరు వెధవాలన్నా కావాలి, పట్టుకోలేని వెధవాలన్నా మీరు కావాలి, లేదంటే కేసీఆర్ మంచోడన్నా కావాలి. ఇప్పుడైతే వాళ్ళు పట్టుకోలేకపోతాను కాబట్టి వాళ్ళు ఇట్లా మాట్లాడితే వాళ్ళు వెధవల కిందనే అవుతారు. కేసీఆర్ లోపల ఎటువంటి అవినీతి లేదు కాబట్టి ఆయన మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలే. 2 ఏళ్ళైనా ఆయన 12 ఏళ్ళైనా ఎంట్రిక కూడా బీకలేకపోతాను కదా. మరి కేసీఆర్ ఎట్లా దొంగ అవుతాడు? ఊకే మీరు 10 సార్లు అవినీతి దొంగ అంటే అవుతారా? దాని కోర్టులు చట్టాలు ఇవన్నీ ఉంటాయి కదా. ప్రూవ్ చేసినాడు, నిజంగానే ఆయన మీద నేరం ప్రూవ్ అయింది అనుకో, అప్పుడు అందాం మనం. అప్పటిదాకా ఆయన ప్రజల మనసుల్లో జాతిపితంగానే ఉంటాడు. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ.